ఇదిగో ఈయనే మా సెకండ్ చెఫ్, ఈయన మొదటి చెఫ్. అంటే వీళ్ళిద్దరు నా కింద పనిచేస్తారన్నమాట. హాయ్ హలో అందరికీ. ఈరోజు మీకోసం నేను ఆలుగడ్డ వంకాయ కర్రీ అయితే చేసి చూపిస్తాను. చూడండి, ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్, మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను. అవి వేగాక పసుపు యాడ్ చేశాను. మీకోసమే ఇంత పెద్ద వంట ప్రిపేర్ చేస్తున్నాను. ట్రై చేయండి, బాగుంటుంది. చేసి చూడండి. అవన్నీ అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. పచ్చిమిర్చి కూడా ముందే యాడ్ చేసుకున్నాను. సో నేనైతే 6 కేజీల ఆలుగడ్డ వంకాయ అయితే తీసుకున్నాను ఈ వంట కోసం. అన్నీ వేగాక పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఆలుగడ్డ వంకాయ ఒకేసారి వేసుకోవాలి. సో నేను 12 కిలోల వంట అయితే చేస్తున్నాను ఫస్ట్ టైం మీకోసం. అంటే ఇంతకుముందు కూడా చేశాను, యూట్యూబ్లో చేయడం ఇదే ఫస్ట్ టైం. చూడండి, చక్కగా కలుపుకోవాలి అంతా కలగలిసేలా. జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, పసుపు, ఉప్పు అన్నీ వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం పసుపు సరిపోయినట్టు అనిపించింది, అందుకని మళ్ళీ వేసాను. స్మెల్ మాత్రం చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇది అయ్యాక ఇంకా బాగుంటుందని నమ్మకం అయితే కుదిరింది. ఇలా కాసేపు మగ్గనివ్వాలి. హాఫ్ బాయిల్ అవ్వాలి ఇందులోనే. చూడండి, చూస్తూనే నోరు ఊరుతుంది కదా. ఓకే, హాఫ్ బాయిల్ అయిన తర్వాత కారపొడి వేసి ఇలా అందులోనే మగ్గించుకోవాలి. కారపొడి కూడా యాడ్ చేసుకొని, మనం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసాం, సో అందుకని కారపొడి కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోవాలి. మగ్గిన తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని అందులో ఉడికించుకోవాలి. ఫైనల్గా కర్రీ అయితే కంప్లీట్ అయింది. వావ్, వెరీ కలర్ఫుల్. చూడండి, కొత్తిమీర ఇంకింత యాడ్ చేస్తున్నాను. సో కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోయింది.